అందరికీ నమస్కారం. ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. అదేమిటంటే ఈరోజు నేను ఒక ప్రముఖ దినపత్రికలో చూసా, సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా, ఆ నిబంధన ఎక్కడుందో చెప్పమనండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసేద్దాం, మీరు సభకు పోతానంటే నేను వద్దన్నానా, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి వెళ్ళండి, ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో తేల్చుకోండి, వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ వార్త క్లుప్తంగా సారాంశం. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా చేశారు, అలాగే మరి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా అని డెఫినెట్గా కొద్దిమంది అయినా సరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే 2-3 నాకు ఫోన్ చేశారు, ఏమండి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, అంత క్లియర్గా అడుగుతున్నారు, మరి నిజంగా ఆ నిబంధన ఉందా అని చెప్పి అడిగితే నేను చెప్పాను ఇంతకుముందు 3-4 సందర్భాల్లో అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉందేమో అని నాకు అనిపించి ఆ క్లారిఫికేషన్ ఇవ్వటానికి 190 (4) భారత రాజ్యాంగం. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190 అన్నదే నోట్ చేసుకోండి, సరిపోతుంది. చాలా స్పష్టంగా అందులో ఉంది, ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అది అసెంబ్లీకి అండర్ 187 (2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190 అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187 (2) ఈ రెండు చూసుకుంటే మరి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చెప్పటం నా బాధ్యత. ఇకపోతే మరి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో మరి కొంతమంది ఎమ్మెల్యేలని వెళ్ళి తేల్చుకోమన్నారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది, అలా కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు, ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కొంచెం తక్కువ సమయం ఇస్తారు.
ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతోమంది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.